ఇవాళ మనం శ్రీ ఉమామహేశ్వర దేవాలయం శ్రీశైలానికి ఉత్తర దిశగా ఉన్నటువంటి ఉత్తర ద్వారం. ఈ ఉత్తర ద్వారం అయినటువంటి శ్రీశైల ఉత్తర ద్వారం అయినటువంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో ఈరోజు ఉదయం 3 గంటల సేపు సహస్ర ఘటాభిషేకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ మా పాలక మండలి, అట్లాగే మా చైర్మన్ గారు మాధవరెడ్డి గారు, వాళ్ళ సభ్యులు, అన్నిటికి మించి వేద పండితులు, ఋత్వికుల వాళ్ళ పెద్ద మొత్తంలో భక్తులు కూడా తరలి రావడం జరిగింది. ఈ సహస్ర ఘటాభిషేక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ సంవత్సరం ఎలినినో ఈ ఎఫెక్ట్ వల్ల వర్షాలు తక్కువ పడతాయి అనేది వాతావరణ శాఖ హెచ్చరిక. దీనిలో భాగంగానే మొన్న ఈ యాదగిరి గుట్టలో జరిగినటువంటి వరుణ యాగం ఏ రకంగా ఉందో, గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సూచన మేరకు వారి ఆశీర్వాదంతో ఇవాళ సహస్ర ఘటాభిషేకానికి మేము శ్రీకారం చుట్టాము. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వర్షాలు బాగా పడాలి. ఒక నల్లమల్ల ప్రాంతమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడాలి, పాడి పంటలు పండాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయుష్, ఆరోగ్యం, సిరి సంపదలు కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఇవాళ సహస్ర ఘటాభిషేకాన్ని శ్రీకారం చుట్టాం. 3 గంటల సేపు యాగం బ్రహ్మాండంగా, ఋత్విక సాక్షిగా బ్రహ్మాండంగా జరగడం జరిగింది. మరి అన్నిటికీ మించి ఈ ఉమామహేశ్వర దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం. 11వ శతాబ్దంలో కట్టినటువంటిది. ఇది ఎవరు మన కాకతీయుల కాలం నాడు కట్టినటువంటి దేవాలయం. అత్యంత ప్రాచీనమైనది, అత్యంత పవిత్రమైనది. ఇది శ్రీశైల ఉత్తర ద్వారం. ఇది నల్లమల్లలో కొండల్లో కోణల్లో మంచి ప్రకృతి అందాల మధ్యన ఉన్నటువంటి ఈ ఉమామహేశ్వర ఆలయానికి 365 రోజులు వాటర్ ఫాల్స్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి దేవాలయాన్ని అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దాదాపు 20-30 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మాకు ఇక్కడ దర్గా అని ఉంటుంది, తలుపుల కురువ అని అంటది. అక్కడి నుంచి ఈ దేవాలయం వరకు ఒక 100 కోట్లతోటి రోప్ కార్ ఆర్ రోప్ వే, ఈ రోప్ కార్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని గజేందర్ సింగ్ షెకావత్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీంట్లో మా ఎంపీ గారు డాక్టర్ మల్లురవి గారు, అట్లాగే మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, ఇక్కడ ఉన్న ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి వారి తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో దీన్ని అత్యంత వైభవంగా జరిగే విధంగా మా చర్యలు కొనసాగుతాయి. ఇప్పటికే ఇక్కడ భోగమహేశ్వరం కూడా బాగా డెవలప్ చేశాం. రాబోయే కాలంలో పుష్కరిణి కానీ, అదేవిధంగా మహానందిలో ఉన్నటువంటి నందీశ్వరుని కూడా, అదేవిధంగా వేద పాఠశాల, అదేవిధంగా ఇక్కడ ఒక మంచి గెస్ట్ హౌస్, అన్ని రకాలుగా దీన్ని అభివృద్ధి పరచాలని మా ఆలోచన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు వారి సహాయ సహకారాలతో, వారి ఆశీర్వాదంతో ఈ దేవాలయం, దీంతో పాటుగా ఇక్కడ ఉన్న దేవాలయం శ్రీ బాపతి ఆంజనేయ స్వామి కానీ, చిత్తనగన్న సీతారామచంద్ర స్వామి కానీ, అట్లాగే మామిళ్ళపల్లి ఉన్నటువంటి మా లక్ష్మీ నరసింహస్వామి కానీ, ఈ దేవాలయాలన్నిటి కూడా డెవలప్ చేస్తాం. ఇది ఆధ్యాత్మిక ప్రాంతం. నల్లమల్ల అంటేనే లింగమయ స్వాములకు నిలయం. ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కూడా అత్యంత అనువైన ప్రాంతం. నేను అసెంబ్లీలోనే 3 సార్లు మాట్లాడడం జరిగింది. ఈ నల్లమల్లలో 22 క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలలో అన్ని కూడా టూరిజానికి పనికొచ్చేటువంటి టూరిజం స్పాట్స్. అక్కడ విశేషం ఏమిటంటే, ప్రతి టూరిజం ప్లేస్లో లింగమయ స్వాములు ఉంటారు. ఈ నల్లమల్ల అనగానే ఆధ్యాత్మికకు ప్రతీక. కాబట్టి ఇది తెలంగాణ ఊటీ. ఈ తెలంగాణ ఊటిని అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తామని మరోసారి తెలియజేస్తూ, మరి ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తామని, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయ అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలి. ఇవాళ చేసినటువంటి యాగం వరుణ యాగం, వరుణు కనికరించాలి, ఈ ప్రాంతంలో బాగా వర్షాలు పడాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సహస్ర ఘటాభిషేకాన్ని వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, రాబోయే కాలంలో అందరూ కూడా భక్తులు ఈ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.